యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ కి వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నల్లజర్లలో జనసేన కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. పవన్ కళ్యాణ్ పై జడశ్రవణ్ రావణ్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ శిలువ మోస్తూ ర్యాలీ చేశారు. ఇద్దరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నల్లజర్ల సెంటర్లో మౌన దీక్ష చేపట్టారు. మాట్లాడే హక్కు ఉందని, పవన్ కళ్యాణ్ పై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని జనసేన నేతలు హెచ్చరించారు. మరియు కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ మధ్య ఏలూరులో జరిగిన బహిరంగ సభలో జడ శ్రావణ్ కుమార్ ఇంకా ప్రశ్న రావణ్ వీరిద్దరూ కూడా కులాల మతాలను విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, అలాగే జనసేన పార్టీని విమర్శిస్తూ వాళ్ళు చేసే విమర్శలు మా జన సైనికులందరినీ తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయి. అలాగే జడ శ్రవణ్ ఇంకా ప్రశ్న రావండి, నేను ఒకటే అడుగుతున్నాను, రైట్ టు స్పీచ్ అంటే ఏంటి? రైట్ టు అబ్యూజ్ అనా? అంటే మీకు ఇష్టం వచ్చినట్లు ఎవరినైనా ఏదైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చు అని అర్థం. మాట్లాడే హక్కు ఉంది కదా అని, ప్రశ్నించే హక్కు ఉంది కదా అని మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం మేము ఎవరం కూడా చూస్తూ ఊరుకోము.